ముందుగా నేను నా సమస్యను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ఎంపీకి, ప్రతి ఒక్క నాయకుడికి చెప్పడం జరిగింది. 2015 నుంచి కూడా నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ సమస్యను చెవిలోకి వేసుకొని మనసులోకి తీసుకొని స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీకు నేను నా కుటుంబం తరఫున, నా ప్రీతి తరఫున మీకు నేను చాలా రుణపడి ఉంటానన్నా. ఎందుకంటే మీకు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి నా సమస్యను ఇట్లనే కుంటుకుంటూ పోయి చెప్పినాను. కానీ ఎవరు కానీ నా సమస్యను పట్టించుకోలేదు. నా కూతురు విషయంలో న్యాయం చేయలేదు. కానీ మీరు న్యాయం చేసినందుకు, న్యాయం చేయాలని ఇప్పటి వరకు మాతో వచ్చినందుకు మీకు 2017 కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతురు 10వ తరగతి చదువుతుండేది. సుగాలి ప్రీతి నా కూతుర్ని అతి దారుణంగా రేప్ చేసి, అత్యాచారం చేసి, మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారు. 2015 నుంచి అంటే వాళ్ళకి అధికార పార్టీలో వాళ్ళు అండగా ఉన్నారు, పోయిన ప్రభుత్వం వాళ్ళు అండగా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు రెండు కూడా నాకు ఏ న్యాయం చేయలేదు ఇంతవరకు కూడా. మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, డీజీపీ గారికి, ఇంతకు ముందున్న డీజీపీ గారికి అందరికీ కూడా మేము సమస్యను చెప్పడం జరిగింది. 2015 నుంచి కూడా మా పాపకు జరిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారని క్లియర్గా రిపోర్ట్స్ ఉంటే కూడా డిఎస్పీ వినోద్ కుమార్ మరియు సిఐ మహేశ్వర్ రెడ్డి గారు మా కేసును తప్పుదోవ పట్టించడానికి 30-40 లక్షల డబ్బులు తీసుకొని స్కూల్ వాళ్ళతో కుమ్మక్కయ్యి మా కేసును తారుమారు చేసి ఛార్జ్ షీట్లో ఆ అమ్మాయే ఉరేసుకుందని ఛార్జ్ షీట్ని వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కర్నూలులో ఉన్న దళిత లీడర్లు, స్టూడెంట్ లీడర్లు మాకు సాయం చేశారు. కానీ ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క అధికారి కానీ మమ్మల్ని పట్టించుకునేది లేదు. ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే నేను చాలా ప్రయాసపడి వెళ్ళాల. అక్కడికి వెళ్ళినా కూడా అందరూ మమ్మల్ని వెనక్కి పంపేయడం. కానీ ఒకానొక దశలో మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూడా పెట్టించారు. సిఐడి అమిత్ గారు, అమ్మిరెడ్డి గారు రాత్రి 12 వరకు కూడా మేము పోలీస్ స్టేషన్లో ఉండి మళ్ళీ ఆ తర్వాత మీరు వెళ్ళండి అంటే అప్పుడు వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతమందికి అన్నా నా గోడు ఎంతమందికి చెప్పుకున్నానంటే అందరికీ చెప్పుకున్నాను. లాస్ట్కి అన్నగారికి ఎదిరించే ధైర్యం ఉందని ప్రశ్నించే ధైర్యం ఉందని అక్టోబర్లో అన్నను కలిశాను. అన్నగారు కూడా అమ్మా మీరు ఎట్లా అనుకుంటారు, ఏమున్నాయని అడిగితే మొత్తము పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ప్రూఫ్స్ అన్ని చదివిన తర్వాత ఇంకా మనం ఎక్కడ ఉన్నామమ్మా సొసైటీలో. ఒక ఆడపిల్ల హాస్టల్కి పోతే నా కూతురు చాలా తెలివైనది, చాలా ఇంటెలిజెంట్. నేను నా కూతురు పేరుని నేను చాలా పెద్దగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి పలానా పార్వతి రాజు నాయకు కూతురు అంటే సుగాలి ప్రీతి అనిపించుకుంటుంది అనుకున్నా. నా కర్మకు ఇట్లా బ్యానర్ల మీద ఇలా బ్యానర్ల మీద, టికెట్ల మీద అట్లా ఫోటోలో నా కూతురిని చూస్తానని అనుకోలేదు. అది అన్నగారికి, ఆడపిల్లకి జరిగిన అన్యాయంకి ఎదిరించే ఒకే ఒక నాయకుడు అన్నగారు. తర్వాత అన్నను కలిసిన తర్వాత నాకు చాలా మంది పెద్ద వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, మీకు న్యాయం జరగదు, మీరు ప్రతి పార్టీలో ప్రతి మీటింగ్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, మీకు ఎలా న్యాయం జరుగుతుంది అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఏమి విమర్శించడం లేదన్నా, నా కడుపు బాధ మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా దిశ సంఘటన జరిగినప్పుడు సాక్షాత్ అమరావతిలో మీరు దిశను బాధపడినారు, దిశకు జరిగిన బాధ. మీరు మొన్నటికి నేను ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ని ఇవ్వడం జరిగింది. 2 సార్లు కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు బాగానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూ చీప్ పీపుల్ అన్నారు మమ్మల్ని. తర్వాత వెళ్ళి న్యూస్లో
మా సాయంలో జరిగిందా? 2017లో జరిగింది కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిందితులను కాపాడుతున్నారా అని అడిగి ఆ రోజు మీరేమన్నా నిద్రపోతున్నారా అని అన్నను ప్రశ్నించడం జరిగింది. మరి నేను అడుగుతున్నాను ఏమంటే, మరి అసెంబ్లీ సాక్షిగా దిశ చట్టం పెట్టినప్పుడు దిశకు జరిగిన సంఘటన అన్న గుర్తు చేసుకున్నప్పుడు మరి మీరు ఎందుకు అసెంబ్లీలో ఉన్నారు కదా అనిల్ కుమార్ అన్న, మీరు చెప్పలేకపోయారా? అది మన రాష్ట్రంలో జరిగింది కాదన్నా పక్క రాష్ట్రంలో జరిగిందని చెప్పలేకపోయారా? మన రాష్ట్రంలో ఆడపిల్లలకి అన్యాయాలు జరగలేదా చెప్పండి. మొన్న కూడా దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు, బాగా సగర్వంగా ఓపెన్ చేశారు. ఇఫ్ మై మెమరీ ఈజ్ కరెక్ట్ హర్ నేమ్ ఈజ్ ప్రియాంక అన్నారు. ప్రియాంక తప్ప మీ మైండ్లో మీ మనసులో ఎవరు లేరా? నా కూతురు కాదా? నా కూతురు మానం ప్రాణం కాదా చెప్పండి నేనే అడుగుతున్నాను. స్కూల్ వాళ్ళు అటు అధికార పక్షానికి అటు పోయిన ప్రభుత్వానికి లంచాలు ఇచ్చుకుంటూ డబ్బులు పడేసుకుంటూ నీకు ₹1,00,00,000 ఇస్తామని నాకు చెప్తే కూడా నేను ఆ ₹1,00,00,000 తీసుకొని నేను ఒకవేళ చనిపోతే నా కూతుర్ని అమ్ముకున్నానని అనుకోవాల్సి వస్తుందని నేను ఇంతవరకు పోరాడుతున్నాను. ఇలా పోరాడుతున్న మధ్యలోనే మా ఇంట్లో దొంగతనం దాడి లూటి కూడా చేపించారు, కాళ్ళు విరగొట్టేశారు. కొంచెము అదో ఇదో నడుస్తున్నాను. సుచరిత మేడం గారు వచ్చినప్పుడు ఆమె బాధకు విన్నవించుకుంటామని ఇప్పుడు నేను చూస్తే నాకు ఇక్కడ ఇంతమంది జనాల్లో నన్ను సేఫ్గా పైకి తీసుకొచ్చినారు జన సైనికులు అన్నగారు. మరి సుచరిత మేడం హోమ్ మినిస్టర్ గారు ఆగస్టులో మమ్మల్ని కలవడానికి అక్కడ సిఐడి ఓపెనింగ్ వస్తే కర్నూలులో మేము మా ఫైల్ ఇస్తామని అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు కింద పడేసి ఇష్ట ప్రకారం నా కాలు తొక్కేస్తే నా కాలు బోను ఇక్కడ ఉన్నది ఇక్కడ డిస్లొకేట్ అయిపోయింది. అంటే చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలు అయిపోతున్నాయి, మాటలు మాత్రం తీయగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు. నేను అదే అడుగుతాను, నేను ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్పానో సుగాలి ప్రీతి గురించి, నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్నట్టు చేసినందుకు అన్నా మీకు వందనాలన్నా. నిజంగానే మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో, మంత్రులతో, గాద వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో నా హ్యాండిక్యాప్నెస్ ని, నా అవిటితనాన్ని మీరు ఎత్తి చూపించారు, నా కులాన్ని మీరు ఎత్తి చూపించారు. కానీ నేను ఏ దానికి భయపడలేదన్నా. పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అవిటిదాన్నే, మీ దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను రెడ్డిదాన్నే, మరి ఎందుకు మీరు నేను న్యాయం చేయండి అని అడిగినప్పుడు మీకు కులం గుర్తొచ్చింది? ఎందుకు మీరు న్యాయం చేయలేరు, మీరు చేయలేకపోతున్నారు అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటికి తీసుకురావడం జరిగింది? అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ డొల్లనా చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? మీరు మాట ఇచ్చి మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాను. మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి, మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో మాట ఇచ్చారు, అమ్మ మేము చేస్తాము, మీ కేసుకి న్యాయం చేస్తాము, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను.
మరి మేము అడిగిన వెంటనే మేము ప్రశ్నించాం. ఏమని ప్రశ్నించారు? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు మరి పారిపోతున్నారు ఎందుకు చెప్పండి? మేము ఏవైతే మీకు చూపించామో అవే రిపోర్ట్లు మళ్ళీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించాం. మరి ఆయన ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు కుటుంబానికి అయితే ఏమి, కేసుకైతే ఏమి జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే జరిగింది. 2019లో ఆయన మేము అడగగానే సిట్టు వేశారు. సిట్టులో అడిషనల్ ఎస్పీ రమాదేవి గారి ద్వారా సిడిఎఫ్డి ద్వారా అమ్మాయికి రేప్ జరిగిందని, అత్యాచారం జరిగిందనే రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ ని మీరు ఇప్పుడు దాచిపెడుతున్నారు ఎందుకు చెప్పండి? మీరు అక్కడ క్లియర్ కట్ గా సిడిఎఫ్డి రిపోర్ట్ లో డిఎన్ఏ ఈల్డ్ అయిన తర్వాత మీరెందుకు ఈ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి కూడా సిట్టు వేయలేకపోతున్నారు? అధికారులను ఎందుకు మీరు పిలిపించి మీరు ఇంటరాగేట్ చేయకుంటున్నారు? మరి మీరు నటి జత్వాని కేసులో అయితే కనుక పెద్ద పోలీస్ ఆఫీసులను మీరు ఇంటరాగేట్ చేస్తున్నారు, జైలు పంపించారు. మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవట్లేదు? గిరిజన బిడ్డ అని మీరు ఏమన్నా అలా చెప్తున్నారా? లేదంటే కనుక మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరని అడుగుతున్నారా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా మీరు కేవలం నేను రాజకీయం కోసమే సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని మీరు ఒప్పుకోండి. లేదా ఇప్పటికైనా చలనం తెచ్చుకొని నా కేసులో పురోగతి ముద్దాయిలను పట్టించండి. నేను వాళ్ళని మిమ్మల్ని చంపమని చెప్పడం లేదు, అధికారికంగా మిమ్మల్ని చట్టపరంగా తీసుకోమని చెప్తున్నాం. ఏదైతే అధికారులు 2017 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో కేసులకి తారుమారు చేశారో ఆ అధికారులను పట్టుకొని మీరు ఇంటరాగేట్ చేసి కేసును ఎందుకు ఇంతగా మీరు నీరుగార్చారనే ప్రశ్నలు మీరు వేసి వాళ్ళని ఇంటరాగేట్ చేసి మా కేసుకు న్యాయం చేయండి అడుగుతున్నాం. మరి అదే విధంగా మరి మీరు చెప్పారు, గాద వెంకటేశ్వరరావు గారితో మీరు అనిపించారు మీరు ఆ కులం కాదు కదట, మీరు రెడ్డి గారి కులం అంట కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కులం అంట కదా, పోయి అక్కడ ఆఫీస్ లో మీరు ధర్నా చేసుకోండి అన్నారు. గాద వెంకటేశ్వరరావు గారు మీకు మీడియా ప్రముఖంగా చెప్తున్నాను, మేము రెడ్డి కులం చెందిన వాళ్ళని ఇప్పుడు కాదండి, మీ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. నేను వికలాంగురాలు కాదని చెప్పలేదు, వికలాంగురాలని మీ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. మీ పవన్ కళ్యాణ్ గారి ముందరే ఇవన్నీ కూడా చూపించాము. మరి అప్పుడు చెప్పని మీరు ఇప్పుడు ఎందుకు రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఎందుకు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు? ముద్దాయిలను మీరు కాపాడడానికి బాధితులమైన మా మీద మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని మానసికంగా మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా? మేము 2025లో నా కూతురు ఎక్కడైతే మరి మేము పూడ్చామో అక్కడి నుంచి వీల్ చైర్ యాత్ర చేస్తామని చెప్పేసి మేము పేపర్ ప్రకటన ఇచ్చాము. అదే విధంగా మేము మీకు కూడా మీ ఆఫీస్ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా మీరు పర్మిషన్ ఇవ్వకపోగా మేము మీ వీల్ చైర్ యాత్రలో నాకు జరిగిన అన్యాయం, మీరు చేసిన మోసాన్ని నేను ప్రజలకు చెప్తానని చెప్పేసి 300 మంది పోలీసులతో మమ్మల్ని మీరు నిర్బంధించి ఎట్లా వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ తిప్పించి మీరు మమ్మల్ని అంతగా చిత్రహింసలకు గురి చేశారు. మీ కూటమి ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కేసులో మీరు ఎలాంటి తప్పులు చేయకుంటే ఎందుకు మీరు అంత భయపడుతున్నారో చెప్పండి. ఒకవేళ నిజంగా మీకు అలాంటి భయం ఏమి లేకుంటే మాకు వీల్ చైర్ యాత్రకు పర్మిషన్ ఇవ్వండి. మీకు జరగబోయే నష్టం ఏంటి? నాకు జరిగిన అన్యాయం ఏ సుగాలి ప్రీతి ఇంకొకరి ఇంట్లో సుగాలి ప్రీతి లాంటి అమ్మాయిలకు జరగకూడదనే నా ఈ ఉద్దేశంతో చేస్తున్న ఈ వీల్ చైర్ యాత్ర మీ ప్రభుత్వానికి ఏమి అడ్డం చెప్పండి, ఏమి ఆటంకపరుస్తున్నారని మీరు నా స్వేచ్ఛను మీరు కాల రాస్తున్నారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, మరి మీరు కూటమి ప్రభుత్వంతో మీరు ప్రశ్నించి నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారా? లేదా ఇదే ప్రెస్ మీట్ లో మీరు ఒప్పుకోండి, లేదు కేవలం సుగాలి ప్రీతి కేసు నేను ఓట్లకు మాత్రమే వాడుకున్నాను, ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి కాదు అని మీరు ఒప్పుకోండి. మరి మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, మీరు అన్నగారి దగ్గరికి ఎలా వెళ్తారు, మేము ఎలా పంపిస్తాము అని మీరు గాద వెంకటేశ్వరరావు గారితో నాకు మీరు వార్నింగ్ ఇప్పించారే, బయటికి ఎలా వస్తారో చూస్తామన్నారే. మరి ఈ రోజు వచ్చాను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఆ అన్నగారు చూపించిన ఆప్యాయత, ప్రేమ కానివ్వండి, అసలు ఆ కేసు గురించి ఇప్పటికీ కూడా మర్చిపోలేదు అన్నగారు. మన ఆ పీరియడ్ లో జరిగిన 2019 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్ లో జరిగిన ప్రతి ఒక్క చర్య కూడా ప్రతి ఒక్క రిపోర్టు కూడా అన్నగారికి చూపించడం జరిగింది. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మా లీగల్ టీం మీకు అండగా ఉంటుంది, మీకు ఏదైతే కనుక రావాల్సిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బెనిఫిట్స్ ఏదైతే ఆపేశారో దాన్ని కూడా మనం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా
సిబిఐ కూడా ఎందుకు తీసుకోదు? ఈ సిడిఎఫ్డి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ సిటీలో వచ్చిన ఈ సిడిఎఫ్డి రిపోర్ట్ ను ఎందుకు మీరు లోపల బయట పెట్టడం లేదు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట ఇచ్చారు, అమ్మ ఖచ్చితంగా మాట ఇస్తున్నాం, అందరిలాగా కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాగా మాట ఇచ్చి మర్చిపోయే ప్రసక్తే లేదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మరి నాకు అన్నగారు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా నిజంగా నేను ఎన్నో రోజుల నుంచి కూడా నేను మరి అన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మరి ట్రై చేస్తా ఉంటే మరి పేర్ని నాని గారు నిజంగా దగ్గరుండి ఒక ఇంటి మనిషిలాగా మమ్మల్ని ఎంతో ఆదరించి మరి పేర్ని నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చడం జరిగింది. మరి అందరికీ కూడా ఈ రోజు నిజంగా మీ మీడియా ముఖానికైతే మీడియా మొత్తం మిత్రులకు మరి పేర్ని నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నా చేతులెత్తి నమస్కరించి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.